వరాహ అవతారంలో స్వామి భూమండలాన్ని మొత్తం పైకి లేపినప్పుడు ఆ దివ్య స్పర్శకి సంతోషించినటువంటి పులకించినటువంటి భూదేవి ఒక కుమారుణ్ణి కోరు. ఆ భూదేవికి శ్రీ మహావిష్ణువు వల్ల జన్మించిన వాడే ఈ నరకాసు. 16,000 మందిని ఎత్తుకొచ్చి ఇంత కోపమా ఆడాళ్ళకి ఇంత కోపం ఉంటుందా? ఆడదే ఎలా ఉంది, దీని బీపీ వింటినారు ఇలా సాగదీస్తూ ఉంటే టమ్ 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 అనే శబ్దాలు వస్తున్నాయి. నరకాసురుడు సైన్యానికి కాళ్ళు చేతులు ఆడడం లేదు, పారిపోవడం ప్రారంభించారు. మొత్తం అంతా సత్యాదేవి చేతుల్లో నరకాసురుడు సావడానికి వీల్లేదు. సర్వాభరణాలతో వచ్చి మిగిలిన యుద్ధాన్ని ఆయన చేశాడు. శ్రీకృష్ణుడు తన చేతి చక్రపు కాంతులతో నాశనం చేశాడు.